వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక చిన్న సెంటెన్స్ను చూద్దాం. ఏ విధంగా ఉంది. ద మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే హాస్ కమ్. ద మినిస్టర్ అండ్ ద ఎమ్మెల్యే హ్యావ్ కమ్. మరి ఇలా రెండు రైటా, రెండు రాంగ్ అంటే రెండు రైటే. మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రొసీడింగ్ గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు ఎడ్యుకేటెడ్ కాకుండా అన్ఎడ్యుకేటెడ్ సర్పంచ్ అని పంచాయత్ సెక్రటరీ ఇంగ్లీష్ అన్నారు ఉంటే ద మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే హాస్ కమ్ అనగానే రెండు బుక్లు పట్టుకురాలని చెప్తారు. కానీ అక్కడ ద మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే హ్యాస్ కమ్ ఒక్కడే. ఎందుకంటే ద మినిస్టర్ అతడే, ఎమ్మెల్యే అతడే, వన్ పర్సన్. ఇక్కడ సింగులర్ యాజ్ పార్టిసిపుల్ యొక్క హెల్పింగ్ వర్బ్ యాజ్ కమ్. సో ద మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే హ్యాస్ కమ్ ఒక్కడే వచ్చేది, కానీ రెండు బుక్లు వేస్ట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఒకవేళ ప్రొసీడింగ్ అని ద మినిస్టర్ అండ్ ద ఎమ్మెల్యే హౌ కమ్ అంటే ఇక్కడ ఇద్దరు వస్తున్నారు. మినిస్టర్ వస్తున్నాడు, అతనితో పాటు ఎమ్మెల్యే కూడా వస్తున్నాడు. ఇలా ఇక్కడ మనకు డెఫినెట్ ఆర్టికల్ దా ఉంది. డెఫినెట్ ఆర్టికల్తో నౌన్ స్టార్ట్ అయితే సపరేట్ పర్సన్. ద మినిస్టర్ అండ్ ద ఎమ్మెల్యే, టూ మెంబర్స్. సో ద మినిస్టర్ అండ్ ద ఎమ్మెల్యే హౌ కమ్ ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు రెండు బొకేలు కావాలి. సో ఈ విధంగా అన్నట్టు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. కాంపిటీషన్ ఎగ్జామ్లో కేర్ఫుల్గా ఉండాలి. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద హెడ్ మాస్టర్ అండ్ ద మ్యాథ్స్ టీచర్ అయ్యాడు. ఇప్పుడు అర్థమైంది కదా, హెడ్ మాస్టర్ అతడే, మ్యాథ్స్ టీచర్ అతడే. సో మ్యాథ్స్ టీచరే హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. 10th క్లాస్ చెప్తుంది మ్యాథ్స్ టీచర్ అండ్ హెడ్ మాస్టర్ ఆల్సో. సో వన్ పర్సనే చేరుకున్నాడు. ఒకవేళ ద హెడ్ మాస్టర్ అండ్ ద మ్యాథ్స్ టీచర్ మారాడు, ఓకే, ఇది ప్లూరల్ అంటే హెడ్ మాస్టర్ వస్తున్నాడు అండ్ మ్యాథ్స్ టీచర్ ఇద్దరు కూడా చేరుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ మనం డైలీ యూజ్ చేసే ఒక వర్డ్ చూద్దాం. ఎంతసేపు. చాలామంది అంటారు ఎంతసేపు చదువుకున్నావు, ఎంతసేపు నిద్రపోయావు, ఎంతసేపు ఎదురు చూసావు. సో ఇది మనం ప్రతిరోజు వాడకపోదంగా ఏదో ఒక డైలీ వన్ టైం అయినా వాడుతుంటాం ఎంతసేపు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఇలా యూజ్ చేయాలి. చాలా వెరీ ఈజీ. రెండే స్టెప్స్. ఒకటి హౌ లాంగ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 క్వశ్చన్ మార్క్ కామన్. హౌ లాంగ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 యూజ్ చేస్తే మనం ఎంతసేపు అనేదాన్ని ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఉదాహరణ చూద్దాం. నీవు ఎంతసేపు తిన్నావు. నీవు ఎంతసేపు తిన్నావు అని అడగదు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చేయాలి. సింపుల్ ఫార్ములా, అదే ఫార్ములా యూజ్ చేద్దాం. హౌ లాంగ్ డిడ్ యూ తిన్నావు ఈట్. సింపుల్. హౌ లాంగ్ డిడ్ యూ ఈట్. హౌ లాంగ్ యూజ్ చేసి డిడ్ పాస్ట్ యొక్క డూ ఫామ్. సబ్జెక్టులు మీకు తెలుసు, ఐవి యూ దే ఇష్టం అండ్ V1లు మీకు తెలుసు, చెప్పుకుంటాను డైలీ. V1 యూజ్ చేస్తే ఈజీ ఆన్సర్ ఇవ్వచ్చు. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. నీవు ఎంతసేపు చదివావు, లేదా అతడు ఎంతసేపు చదివాడు. అతడు ఎంతసేపు చదివాడు. అతడు ఎంతసేపు చదివాడు. దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే సింపుల్. ఇదే ఫార్ములా, లాజిక్ ఈజీ. హౌ లాంగ్ డిడ్ కంపల్సరీ. హౌ లాంగ్ డిడ్ అతడు సబ్జెక్ట్లో ఏంటి హీ చదివాడు. హౌ లాంగ్ డిడ్ హీ రీడ్ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. హౌ లాంగ్ డిడ్ యూ రీడ్ అతడు ఎంతసేపు చదివాడు, వాడు ఆన్సర్ ఇస్తాడు. ఇంకొకటి ఎగ్జాంపుల్ లాస్ట్ చూద్దాం. వారు ఎంతసేపు ఎదురు చూశారు. సింపుల్.
వారు ఎంతసేపు ఎదురు చూశారు. ఏమి అవసరం లేదు మీకు. హౌ లాంగ్ కామన్, హౌ లాంగ్ డిడ్ ఈ కామన్, వారు అంటే దే, ఎదురు చూశారంటే వెయిట్. హౌ లాంగ్ డిడ్ దే వెయిట్, వారు ఎంతసేపు ఎదురు చూశారు. ఓకే, సింపుల్. ఎంతసేపు అనగానే సడన్లీ హౌ లాంగ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ V1 యూజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఈజీగా